నాంపల్లి కోర్టుకు అక్కినేని నాగార్జున హాజరు కానున్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. నిన్న ఈ కేసుపై విచారణ జరిగింది. నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేస్తామని కోర్టు తెలిపింది. దీంతో కోర్టుకు నాగార్జున హాజరు కానున్నారు. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఎన్ని గంటలకు నాగార్జున కోర్టుకు హాజరు కాబోతున్నారు? 2-2:30 హాజరు కావాల్సి ఉంది. నిన్ననే కోర్టు చాలా స్పష్టంగా తెలియజేసింది. ఈరోజు పిటిషనర్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి. దాంతోపాటు ఇద్దరు విట్నెస్ ఈ కేసులో ఉన్నటువంటి వారిని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాల్సిందిగా కూడా తన కౌన్సిల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కోర్టు దానికి అంగీకరించి ఈరోజు హీరో నాగార్జునతో పాటు ఇద్దరు ఈ కేసులో ఉన్నటువంటి విట్నెస్ ఐ విట్నెస్ ఇద్దరు ఈ యొక్క స్టేట్మెంట్ కూడా విచారించనున్నారు. ఇప్పటికే నాంపల్లి వద్ద ఉన్నటువంటి స్పెషల్ కోర్టు ఎంపీ ఎమ్మెల్యే మెజిస్ట్రేట్ కోర్టు ఇప్పటికే అప్రమత్తమైంది. ఆ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టుకి ఇదే కోర్టుకి అక్కినేని నాగార్జున హాజరు కాబోతా ఉన్నారు. ఇప్పటికే పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సినీ సెలబ్రిటీ కాబట్టి ఎక్కువగా పబ్లిక్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ న్యాయవాదుల యొక్క విధులకు కూడా ఆటంకం ఏర్పాటు కాకుండా పోలీసులు ఇక్కడ బందోబస్తుని ఏర్పాటు చేసి 2 గంటల ప్రాంతంలో అక్కినేని నాగార్జున రాబోతా ఉన్నాడు అనే దాన్ని కూడా ఇప్పటికే వాళ్ళ మెజిస్ట్రేట్ కోర్టు ముందు కూడా తెలియజేయడం జరిగింది. 2-2:30 ప్రాంతంలో నాగార్జున కోర్టు ముందు హాజరయ్యి ఈ కేసులో తను ఇచ్చినటువంటి కంప్లైంట్ సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ అంతా కూడా ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. 2-2:30 ప్రాంతంలో అక్కినేని నాగార్జున ఇక్కడికి చేరుకొని తనకు ఉన్నటువంటి అభ్యంతరాలు, తను వేసినటువంటి పిటిషన్, తనకు ఏ రకమైనటువంటి డ్యామేజ్ జరిగింది సొసైటీలో, ఇండస్ట్రీలో అనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో సహా ఈరోజు మెజిస్ట్రేట్ ముందు ఆ స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. సో ఇప్పటికే కొండా సురేఖ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఎక్కడ కూడా తన స్ట్రాటజీ తగ్గించుకోకుండా, ఎక్కడ కూడా నేను ఈ విషయంలో తప్పు చేయలేదన్నట్టుగానే కేవలం సమంతకు మాత్రమే తను క్షమాపణలు చెబుతూ తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని వెనక్కి తీసుకుంటానంటూ మాత్రం సమంత పేరుని ప్రస్తావనకు తీసుకొస్తే తను ఆన్లైన్ ద్వారా క్షమాపణలు కోరుతా ఉందని చెప్పింది. కానీ నాగార్జునకు కానీ, నాగ చైతన్య కానీ, అక్కినేని కుటుంబానికి కానీ నేను క్షమాపణలు కోరుతున్నాను, అనుకోకుండా వచ్చినటువంటి వర్డ్స్ అంటూ కూడా కొండా సురేఖ ఇప్పటివరకు ఎక్కడ కూడా ప్రస్తావించి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నటువంటి సందర్భాలు లేవు. సో ఇది కావాలని కొండా సురేఖకు ఆల్రెడీ ఈ రకంగా జరిగింది అని పక్కగా సమాచారం ఉండడంతో తను ఈ ప్రస్తావనకు తీసుకొచ్చింది. తను బాపుఘాట్ జయంతి సందర్భంగా బాపు వ్యాఖ్యలు ఒక్కసారిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని దారితీసా ఉంది. తను చేసినటువంటి వ్యాఖ్య సమంత ఎన్కన్వెన్షన్ విషయంలో కేటీఆర్ దగ్గరికి తన మామ కానీ, తన భర్త నాగ చైతన్య కానీ ఒత్తిడి చేశారంటూ ఏదైతే ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ స్టేట్మెంట్ పైన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా తీవ్ర స్థాయిలో కొండా సురేఖ పైన మండిపడినటువంటి సిచ్యువేషన్ని చూసాము. ఒక మహిళా మంత్రి అయ్యుండి, ఒక కేబినెట్ హోదాలో ఉండి, ఒక మహిళ ఆల్రెడీ మ్యూచువల్గా ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్తో జరిగినటువంటి విడాకుల అంశాన్ని, ఫ్యామిలీ ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇష్యూస్ అన్నిటిని కూడా మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి ఒక సినీ సెలబ్రిటీని పంపేందుకే ఎన్కన్వెన్షన్ను కూల్చకుండా ఒప్పందం జరిగింది అంటూ కూడా ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ని తప్పుపడితే అక్కినేని నాగార్జున కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టులో డిఫమేషన్తో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలి, తనకు అనుకూలమైనటువంటి తీర్పు రావాలంటూ కూడా అక్కినేని నాగార్జున కోర్టును అప్రోచ్ అయ్యారు. కోర్టు శనివారం నాడు ఈ కేసుని విచారించి తిరిగి సోమవారం నాడు వాయిదా వేయడం జరిగింది. నిన్న విచారణ జరిగిన తర్వాత ఈ వాదనలో భాగంగా అక్కినేని నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా కోర్టు ఈ విషయాన్ని తెలియజేసింది. ఎట్ ఏ టైం నాగార్జున తరపున వాదిస్తున్నటువంటి అశోక్ రెడ్డి కూడా ఈ కేసులో ఉన్నటువంటి విట్నెస్ల యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటే ఒకేసారి 3 స్టేట్మెంట్లు అవసరపడుతుంది కోర్టుకు అని ఒక విషయాన్ని తెలియజేయడంతో కోర్టు విట్నెస్ యొక్క స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేస్తామంటూ కూడా అంగీకరించడంతో ఈరోజు 3 కోర్టుకు రావాల్సి ఉంది. ఉదయం 11 గంటలకు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఉదయం నుంచి
తను ఆన్లైన్ ద్వారా కోర్టుకి హాజరవుతారని ఒక ప్రచారం సాగింది. కానీ ఈరోజు తన అడ్వకేట్ అశోక్ రెడ్డి మెజిస్ట్రేట్ ముందు చాలా క్లియర్గా 2:30 ప్రాంతంలో నాగార్జున నేరుగా కోర్టుకు అటెండ్ అవుతాడు. కోర్టులో తనకు ఉన్నటువంటి అభ్యంతరాలు, ఈ కేసుకి సంబంధించినటువంటి ఆధారాలు, తను క్రిమినల్ మరియు డిఫమేషన్ కేసుకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నాడు అంటూ కూడా అశోక్ రెడ్డి కోర్టుకు తెలియజేయడము, కోర్టు దానికి 2:30కు నాగార్జున అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనే దాన్ని కూడా తెలియజేస్తా ఉన్నారు. నిన్న నుంచి కూడా అటెండ్ అవుతాడా అవ్వడా అనే దానిపై మాత్రం ఓ క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. ఒకవేళ నాగార్జున ఈరోజు కోర్టుకి అటెండ్ కాకపోతే మాత్రం కంప్లైంటర్కే ఈ కేసు ఇష్టం లేదు కాబట్టి అందుకే హాజరు కాలేదు అంటూ కూడా ఆ కేసుని పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. హాజరు అయితే మాత్రం కోర్టు సీరియస్ గా పరిగణలోకి తీసుకొని ఒక పిటిషనర్, ఒక రిప్యుటేషన్ కుటుంబం, ఇన్నేళ్ల తరబడి సినిమా ఇండస్ట్రీలో ఒక పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి కుటుంబం, అక్కినేని కుటుంబం గత 30-40 ఏళ్ల నుంచి సినిమా రంగంలో సేవలు అందిస్తూ అనేక హిట్లు కొడుతూ అనేక మంది ప్రజలకు సేవలు అందిస్తూ నాగేశ్వరరావు నుంచి మొదలుకొని ఇప్పుడు నాగ చైతన్య వరకు కూడా అందరూ ఇండస్ట్రీ పైన డిపెండ్ అయి ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి సొసైటీలో రిప్యుటేషన్, మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తులము. ఇవన్నీ కూడా కాపాడుకుంటూ ఇన్ని రోజులు వస్తున్నటువంటి మమ్మల్ని ఈ రకమైనటువంటి కుటుంబంలో తమ ఇద్దరి మధ్య జరిగినటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో భాగంగా జరిగినటువంటి ఒక వివాదాన్ని ఒక మహిళా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి తన కోడల్ని పంపానంటూ ఏదైతే ఒక ఫాల్స్ అలిగేషన్ ని క్రియేట్ చేసి ప్రచారం చేస్తా ఉన్నారో దానిపైన ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూడా కోర్టుని అప్రోచ్ అయ్యారు. కోర్టు ఈరోజు 2:30కు నాగార్జునని కోర్టుని హాజరుపరిచినటువంటి వెంటనే అతని అభిప్రాయాలన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసుకుని ఈ కేసులో ఉన్నటువంటి ఇద్దరు విట్నెస్ల యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా నాగార్జున ఆ పిటిషన్ లో ప్రత్యేకమైనటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది జరిగింది లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపుఘాట్ కాబట్టి లంగర్హౌస్ పోలీసులకే ఆదేశాలు ఇచ్చి క్రిమినల్ కేసు నమోదు చేయాలి కొండా సురేఖ పైన అంటూ కూడా తను స్పెషల్ గా బిఎన్ఎస్ యాక్ట్ 395 ప్రకారంగా కొండా సురేఖ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ కూడా ఈ విషయాన్ని ఇప్పటికే కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి కాసేపట్లో అక్కినేని నాగార్జున అతనితో పాటు ఇద్దరు విట్నెస్లు కోర్టుకి హాజరయ్యి కోర్టుకి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కోర్టు ఈ రోజు ఫైనల్ గా ఒక కంక్లూడింగ్ వచ్చి ఆదేశాలను జారీ చేసేటువంటి అవకాశం ఉంది. 100 కోట్ల రూపాయలు డిఫమేషన్ దాఖలు చేయడంతో పాటు కొండా సురేఖ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి, క్రిమినల్ యాక్టివిటీ కిందకే భావించాలి. ఇంత పరుగుగలటువంటి మా కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇంత ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అనవసరంగా కుటుంబ పరువుని దిగదార్చేటువంటి ప్రయత్నం చేసింది కొండా సురేఖ కాబట్టి క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఒక ఉద్దేశంతో హైకోర్టు నాంపల్లి కోర్టుకి నాగార్జున ఆశ్రయించడము, ఈ రోజు కోర్టు దాన్ని విచారణలో సందర్భంగా 2:30కు హాజరవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడము, 2:30కు నాగార్జునతో పాటు ఇద్దరు విట్నెస్లు కూడా కోర్టు ముందు హాజరయ్యి తనకున్నటువంటి అభ్యంతరాలు, తనపై వస్తున్నటువంటి ఆరోపణలు, ఇన్ని రోజుల పాటు సాగుతున్నటువంటి నెగిటివిటీ, తన కొడుకు పైన మాజీ కోడల పైన వస్తున్నటువంటి ఆరోపణల పైన ఈ రోజు మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ మరి కాసేపట్లో ఇవ్వని ఉన్నారు. శివ అయితే నాగార్జునతో పాటు ఇంకా సాక్ష్యం చెప్పడానికి ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? అలాగే సమంతకు సంబంధించినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధానంగా సమంత చుట్టూ ఈ వ్యవహారం అంతా నడిచినటువంటి నేపథ్యంలో సమంత ఏమైనా ఈ విచారణకు హాజరయ్యే అవకాశం ఏమైనా ఉందా రవితేజ? సో ఈ కంప్లీట్ ఎపిసోడ్ లో సమంతని పార్టీ కింద చేర్చడం కానీ, సమంతని విట్నెస్ కింద చేర్చడం కానీ, సమంతని ఈ మొత్తం తను వేసినటువంటి పిటిషన్లో ఎక్కడ కూడా సమంత ప్రస్తావన నాగార్జున తీసుకురావలేదు. ఒకే పారాలో పేజీ నెంబర్ 2లో 6th పారాలో ఒక లైన్ ని మెన్షన్ చేశాడు. నాగ చైతన్యకు సమంతకు హిందుత్వ చట్టబద్ధ ప్రకారంగా 2007లో హిందూ యాక్ట్ ప్రకారంగా వివాహం జరిగింది. 2021లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి డిస్ప్యూట్ కారణంగా ఇద్దరికి డివోర్స్ జరిగింది. మ్యూచువల్ గానే జరిగింది, ఇష్టంగానే ఇద్దరు దూరంగా ఉంటున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కొత్తగా మళ్ళీ కొండా సురేఖ చేసినటువంటి ప్రస్తావనలో బాపుఘాట్లో జయంతి వేడుకలకు హాజరై అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమంత ఎన్కన్వెన్షన్ ని కూల్చివేయొద్దు అంటే ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి పంపాలి, దానికి తన సొంత మామ సహకరించాడు, తన భర్త సహకరించాడు, వెళ్ళకపోతే దూరంగా ఉండాల్సి ఉంటుంది అంటూ కూడా సమంతని నాగార్జున హెచ్చరించాడు అంటూ కూడా ఏదైతే కొన్ని కల్పితాలను క్రియేట్ చేసి కొండా సురేఖ ఈ స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ స్టేట్మెంట్ ఇప్పుడు దుమారంగా మారుతా ఉంది. నిజంగా ఒక మామ గాని, ఒక భర్త గాని, ఒక కుటుంబ సభ్యులు గాని, ఒక సినీ సెలబ్రిటీగా ఉన్నటువంటి ఒక హీరోయిన్ ని ఆ రకంగా పంపేటువంటి ఆలోచన ఉండనప్పటికీ సమంత విషయంలో కొండా సురేఖ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాత్రం
ఫిలిం ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేసింది. లేని ఇష్యూస్ అంతా కూడా క్రియేట్ చేసి కొండా సురేఖ ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చింది. కొండా సురేఖ కూడా పలు సందర్భాల్లో మాట్లాడుతూ తన టార్గెట్ అక్కినేని కుటుంబం కాదని, సమంత కాదని, అవతల వైపుగా ఉన్నటువంటి కేటీఆర్ని ఉద్దేశించి మాట్లాడేటువంటి సందర్భంగానే అక్కినేని కుటుంబాన్ని ఉదాహరణ కిందికి తీసుకోవాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా సమంతకు తను క్షమాపణలు కోరుతూ సమంతపై చేసినటువంటి కామెంట్స్ని ఉపసంహరించుకుంటున్నానని ఒక విషయాన్ని కూడా తెలియజేసింది. కానీ అక్కినేని కుటుంబానికి క్షమాపణలు కోరుతా ఉన్నాను, అక్కినేని కుటుంబాన్ని రెప్యుటేషన్ తినేలా వ్యవహరించాను, దీనిపై నేను ఉపసంహరించుకుంటా ఉన్నాను ఒక విషయాన్ని కూడా కొండా సురేఖ ఎక్కడ కూడా అది ప్రస్తావనకు తీసుకురాలేదు. అంటే ఇది ఖచ్చితంగా జరిగింది అనేది మాత్రం కొండా సురేఖ భావిస్తోంది. తన దగ్గర బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయేమో అంటూ మాత్రం కొంత ఇది నెగిటివ్ ప్రచారం అయితే సాగుతోంది. ఏదేమైనప్పటికీ ఒక మహిళా మంత్రి అక్కడ అలిగేషన్ పెట్టింది కూడా ఒక ప్రముఖమైనటువంటి మహిళా హీరోయిన్, ఎంతో పేరు ప్రఖ్యాతలు, ఎంతో కష్టపడి ఏ స్థాయి నుంచి ఒక పై స్థాయికి వచ్చినటువంటి మహిళ పైన ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం మాత్రం కొండా సురేఖ ఆ వ్యక్తిత్వాన్ని పూర్తిగా తప్పుపడుతూ తెలంగాణ ప్రజలందరూ కూడా కొండా సురేఖను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈరోజు కోర్టు నాగార్జున విషయంలో ఏం వ్యక్తం చేయబోతా ఉంది, ఏ నిర్ణయం తీసుకోబోతా ఉంది, క్రిమినల్ కేసు నమోదు చేయండి కొండా సురేఖ మీద అంటూ కూడా పోలీసులను ఆదేశిస్తుందా, లేదా 100 కోట్ల రూపాయలు కొండా సురేఖ పరువు నష్ట దావా కింద ఖచ్చితంగా కోర్టుకు పే చేయాల్సింది అంటూ మాత్రం కోర్టు ఈ నిర్ణయం వ్యక్తం చేస్తుందా? మరి కాసేపట్లో దానిపైన ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. శివ, ఓకే రవితేజ్, థ్యాంక్ యూ.